నమస్తే అండి, అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లైక్ లేదు మిత్రమా, వ్లాగ్ మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ చెప్పాలండి. చాలా రోజుల తర్వాత వ్లాగ్స్ అయితే చేస్తున్నా. చాలా గ్యాప్ పడింది. ఆ గ్యాప్ కోసమే సారీ. ఆ గ్యాప్ ఎందుకు పడింది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయిలేండి. దాంట్లో నా తప్పు కూడా చాలా ఉంది. అందుకే ఇంకా గ్యాప్ లేకుండా చేసుకోవాలని మళ్ళీ ఇప్పుడు వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట. నేనైతే గుత్తిలో ఉన్నానండి. సరే, గుత్తిలో స్పెషల్ ఏముందిరా, ఆల్రెడీ వీడియో చేసినావు కదా, ఇంకేముందట చూపించడానికి అంటే చాలా ఉన్నాయండి. చూసారుగా, ఇందాక చేసిన బొమ్మలన్నీ రైల్వే స్క్రాప్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు తీసేసి ఉంటారు కదా ఐటమ్స్, రైల్లో నుంచి ఇంజన్ ఐటమ్స్ తీసి కావచ్చు, పిస్టన్స్ కావచ్చు, ఇవన్నీ తీసేసి ఉంటారు కదా, వాటితో తయారు చేసిన ఐటమ్స్ అండి అవన్నీ. ఈ సంవత్సరం వానలకి ఎక్కడ చూసినా గ్రీనరీ అండి. పంట పొలాలు, కొండల మీద, గుట్టల మీద ఎక్కడ చూసినా విపరీతమైన గ్రీనరీ ఉందన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నది సద్ద చేను. సద్దలు అంటారు అనమాట వీటితో రొట్టెలు చేస్తారు. ఎంత బాగుందో చూడండి. అనంతపురం జిల్లా దాటి కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అవ్వగానే మొట్టమొదట నాకు కనిపించిన చేను ఈ సద్ద చేను. అంటే కర్నూలు జిల్లా అనే కాదనుకోండి, చుట్టుపక్కల కూడా చాలా మంచి పంటలు బాగా పండాయి. ఈసారి వర్షాలు బాగా ఉన్నాయి కదా స్టార్టింగ్ చెప్పినట్టు. సో ఇక్కడ మనం చూస్తున్నది సద్ద చేను అనమాట. దీనికి అదంతా పూత పట్టింది. ఆ పూతను అలా చేత్తో అనేసిన. చూడండి ఎంత బాగున్నాయి తెలుసా సద్దలు. బాగా లావుగా మంచి పంట ఇది. చూడండి, ఇవన్నీ సద్దలే. ఆ పూతను అలా నేస్తే ఇదంతా సద్దలే అనమాట. ఈ సద్దలతో రొట్టెలు, బాగా మంచి హెల్దీ ఫుడ్ అండి. ఈ సద్దలు, కొర్రెలు, అంటు కొర్రెలు, ఇవన్నీ మంచి హెల్దీ ఫుడ్ అనమాట. ఇవన్నీ పూర్వం మన పెద్దోళ్ళు తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు అంత గట్టిగా ఉండేవాళ్ళు. 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతికేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఫుడ్ ఒక్కటే తినడం లేదు మనం. ఓవరాల్గా మనం తింటున్న ఫుడ్కి 70 ఏళ్ళకి దిగిపోయింది. 150 సంవత్సరాలు ఎక్కడ, 70 ఏళ్ళు ఎక్కడ, ఒక మంచి లైఫ్ స్పాన్. సో ఇలా రోడ్డు పక్కనే ఉంది. నేను అలా వెళ్తుంటే ఈ చేను కనిపించింది. ఇంకా ఈ చేనులోకి నేను దూకేసాను అనమాట దాడి చేయడానికి. మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఇంకా ఈ రాళ్ళలో వజ్రాలు దొరకకుండా ఉంటాయా? మీకు వజ్రాలు అంటేనే అర్థమైపోయి ఉంటుంది నేను జొన్నగిరిలో ఉన్నానండి. ఇక్కడ చూడండి, ఈ రైతు మనకు ఓవరాల్గా 2 పంటలు వేసుకున్నాడు. ఒకటి వచ్చేసి కంది, ఆ తర్వాత సద్ద. మొదట సద్ద వేసినాడు, మధ్యలో కంది వేసినాడు, ఆ తర్వాత సద్ద. మొత్తానికి ఇది ఎన్ని ఎకరాలు ఉంది, ఇలాగ ఎన్ని బెడ్లు మెయింటైన్ చేస్తున్నాడో నాకు తెలియదండి. ఇప్పుడు సద్ద చేను ఉంది కదా, సద్దలు కోతకు వచ్చే లోపల కంది రెడీగా ఉంటుంది. ఇప్పుడు కంది రెడీ అయ్యే లోపల మళ్ళీ ఇంకొక పంట వేసుకోవడానికి ఈ చేను రెడీ అవుతుంది. అలా ప్లాన్ చేశాడు ఈ రైతు. చెప్పానుగా ఇంతకుముందే, ఇక్కడ ఏ వజ్రాలు లాగున్నాయో మనకే తెలుసు. చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ వజ్రాలు వెతకడం నిషేధం. ఎవరైనా సరే వజ్రాలు వెతికేకి ఈ ఊర్లోకి వచ్చినారు అని తెలిస్తే 6 నెలలు జైలు శిక్ష, దగ్గర 2 లక్షల రూపాయల జరిమానా వేస్తారంట జొన్నగిరిలో ఉన్న పోలీసులు. అది కూడా ఒక కారణం ఉందిలేండి. ఎందుకంటే పంట పొలాలు నాశనం చేస్తున్నారనే దీంతో పోలీసులు, గవర్నమెంట్ చొరవ తీసుకొని, ఇక్కడ చుట్టుపక్కల రైతులు అందరూ చొరవ తీసుకొని అలా చేశారు. చూడండి ఎంత బాగా ఈ చేను ఊగుతుందో.
అసలు ఈ మనుషులకి కొంచెమైనా బుద్ధి ఉందా చెప్పండి? ఈ ఊర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి దగ్గర దగ్గర 10 బోర్డులు చూసిన. వజ్రాల కోసం వెతకద్దండి, చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి, అయినా వెతుకుతున్నారు బుద్ధి లేని మనుషులు. ఎగ్జాక్ట్గా 3 months బ్యాక్ ఈ ఏరియా ఇట్లుండేది కదా, మొత్తం రాళ్ళు రప్పలతో ఉండేది. వర్షాలు చూడండి మొత్తం గ్రీనరీ ఎట్లుందో. ఇక్కడ నుంచి రోడ్డు చూసినారా, దగ్గర దగ్గర 2 to 4 kilometers మొత్తం కనిపిస్తుంది. స్ట్రైట్ భలే ఉంది రోడ్డు, మంచి వ్యూ. కెమెరా చేసి చేయట్లేదు కానీ డైరెక్ట్ చూస్తే మంచి వ్యూ అండి ఇది. చూడండి, ఇట్లాంటి ప్రదేశాల్లో కాకుండా ఇంకా వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఈ ప్లేస్ చుట్టుపక్కల వజ్రాలు దొరుకుతాయి. అసలు వజ్రాలు ఈ ప్లేస్లో దొరకడానికి గల కారణం ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాం మీకు. తీస్తున్న మొదలు అసలు నేను పోవాల్సిన డెస్టినేషనే మర్చిపోయినా. ఎర్రగుడి నేను పోవాల్సిన డెస్టినేషను జొన్నగిరికి వచ్చేసిన. మరి జొన్నగిరి దాటిన తర్వాత ఎర్రగుడి వస్తుందా ఏమి అన్నది చెక్ చేసుకోవాలా. చెక్ చేసిన తర్వాత కలుద్దాం, చూద్దాం. అనుకున్నదే జరిగింది, నేనైతే దాటి వచ్చేసిన. పోదాం, వెనక్కి పోవాలి మళ్ళీ ఇప్పుడు. సో ఇదంతా జొన్నగిరి అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇది మొత్తం జొన్నగిరి, ఇది బోర్డు. సో అక్కడ కనిపిస్తున్న ఊరంతా జొన్నగిరి ఊరే. ఏదో జరుగుతుంది ఊర్లో. సరేలేండి, యూటర్న్ తీసుకుని వెళ్ళిపోదాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనం పోవాల్సిన రోడ్డు. మిస్ అయ్యి నేను బర్రమని వెళ్ళిపోయినా వీడియో తీసుకున్న రోజులో. సో ఇప్పుడు మళ్ళీ యూటర్న్ చేసుకొని వచ్చి ఇట్లా పోవాలన్నమాట. పోదాం అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.